హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి జూబిలెంట్ బయోసెస్, సెకండ్ కంపెనీ జోడాస్ లైఫ్ సైన్స్. ఈ రెండు కంపెనీలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ జూబిలెంట్ బయోసెస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. అక్టోబర్ 11వ తారీఖు నాడు సాటర్డే రోజున మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి జూబిలెంట్ బయోసెస్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ సబర్బ్, సెకండ్ స్టేజ్, ఇండస్ట్రియల్ ఏరియా, యశ్వంతపూర్, బెంగళూరు. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, గ్రేటర్ నోయిడాలో మనకు వర్క్ లొకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఈ కంపెనీలో పొజిషన్లు అనేది ఏ విధంగా వస్తారనేది క్లియర్గా చూద్దాం. రీసెర్చ్ అసోసియేటెడ్గా, రీసెర్చ్ సైంటిస్ట్గా మనకి ఈ జాబ్లో డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకి ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ, పిహెచ్డి ఇన్ ఫార్మస్యూటికల్ సైన్స్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేటెడ్ రీసెర్చ్ సైంటిస్ట్గా ఇన్ వివో ఏడిఎంఈలోకి ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఎంఫార్మసీ, పిహెచ్డి ఇన్ ఫార్మస్యూటికల్ సైన్స్లో క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ బయో అనాలిసిస్లో రీసెర్చ్ అసోసియేటెడ్గా, రీసెర్చ్ సైంటిస్ట్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ ఎంఫార్మసీ, పిహెచ్డి ఇన్ ఫార్మస్యూటికల్ సైన్స్లో క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా మనకి జూబిలెంట్ బయోసెస్లో డిఎంపీకే డిపార్ట్మెంట్లోకి మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అక్టోబర్ 11వ తారీఖు నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జోడాస్ లైఫ్ సైన్స్. ఈ కంపెనీకి మనకి డైరెక్ట్గా మీరు మెయిల్ ఐడి ద్వారాగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ మెయిల్ ఐడి వచ్చేసి deepak.panchasara@jodaslife.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబ్స్ సంబంధించిన, ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు మీకు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి టెక్నికల్ అసిస్టెంట్ ఆపరేటర్ ప్రొడక్షన్ పొజిషన్లు అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం రిపోర్టింగ్ వచ్చేసి సెక్షన్ ఇన్ఛార్జ్కి రిపోర్టింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి టెక్నికల్ అసిస్టెంట్ ఆపరేటర్ ప్యాకింగ్ మనకి పొజిషన్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం రిపోర్టింగ్ అనేది సెక్షన్ ఇన్ఛార్జ్కి రిపోర్టింగ్ అని ఇవ్వాలి. బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకు పొజిషన్లు అనేది ఇస్తారు. మనం ఈ రిపోర్టింగ్ అనేది సెక్షన్ ఇన్ఛార్జ్కి రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జోడాస్ లైఫ్ సైన్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి మనం ఫస్ట్ కంపెనీ వచ్చేసి జూబిలెంట్ బయోసెస్, సెకండ్ కంపెనీ జోడాస్ లైఫ్ సైన్స్. ఈ రెండు కంపెనీలో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్ సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీరు నాకు మోటివేషన్గా ఉండి ఇంకా లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.